కార్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సార్ చేసిన పని చూస్తే మీరు అబ్బా సారు మనసు ఎంత మంచిదో అంటారు. అధికారంలోనే లేకపోయా అసొంటిది ఇప్పుడు హరీష్ రావు సారు అంత మంచి పని ఏం చేసిండు అంటారా? మీరే చూడుర్రి, చూసినాక నేను చెప్తున్నా కదా వారెవ్వా సార్ అంటే సారే పోన్రి అంటారు. ఆలస్యం ఎందుకు చూడుర్రి. గీత బిడ్డ మంచి చదువుతుంది అనుష. హరీష్ రావు మాట్లాడుతున్నా. నమస్తే నమస్తే. నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన విన్నావా నేను చెప్పింది ఇప్పటిదాకా? ఏం లేదు, అది జర పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలమ్మా పిల్లల్ని, జర మబ్బుల్ని 5కి లేపు చదివిపియాలి. ఈయనరా హరీష్ రావు సారు ఫోన్లో ఎవరితో మాట్లాడుతుండో ఎరికేనా? ఆయన ఇలాకా సిద్దిపేట నియోజకవర్గంలో 10వ తరగతి చదువుతున్న పిల్లల కోసము వాళ్ళ అయ్యవ్వలతోని టెలికాన్ఫరెన్స్ పెట్టిండట. ఒక్కొక్కలకు ఫోన్ చేసుకుంటా మీ బిడ్డ మంచిగా చదువుతున్నదా, కొడుకు మంచిగానే చదువుతున్నాడా అని అరుచుకున్నాడట. ఇంకా ఏమేం మాట్లాడిండో ఈ నుండి అర్థమవుతుంది. లేపుతున్నావా పొద్దుగాల? జర లేపాల. టీవీ బంద్ చేయి, జర సీరియల్ సినిమాలు చూడకు, పిల్లల మనసు కొట్టుకుంటుంది. టీవీ తీసి పారేసే జర. ఈ 3 నెలలే, ఒక 3 నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి. ఇన్నరా ఏమంటున్నాడో? టీవీలు పెట్టుకుని సీరియల్ చూసుకుంటా మీరు కూర్చుంటే పుస్తకాలు పట్టిన పోరగాళ్ళు కూడా చదువుడు పక్కకు పెట్టి సీరియల్ చూస్తారు. 3 నెలలు పిల్లలను మబ్బుల లేపుకుంటా మంచిగా చదివిపియాలని ఇట్లా ఒక్కరితోనో ఇద్దరితోనో కాదు మస్తు మందితోని మాట్లాడిండు. చూసినరా, అధికారంలో లేకున్నా ఎవ్వలేడు పోతే మాకేంది అనుకోకుండా ఇట్లా బడి పిల్లల బాగు కోసం ఎట్లా పని చేస్తుండో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.